హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పాన్యాస్ కిచెన్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో లెంత్ ఎక్కువైనా కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే నేను గత 4 సంవత్సరాలుగా ఈ వీడియోలో చూపించే పనులన్నీ, కొన్ని పనులు అయితే నేను బద్దకించకుండా 4 సంవత్సరాలుగా, అంటే సంవత్సరానికి 365 రోజులు చొప్పున 4 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా స్కిప్ చేయకుండా కొన్ని పనులు అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోతున్నాను అనమాట. తప్పదు, కొన్ని పనులు బద్దకించినా కానీ కొన్ని బద్దకించకూడదు. ఒకవేళ బద్దకించామనుకోండి, పిల్లలు ఉన్న ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకని చెప్పేసి కొన్ని అయితే నేను ఎప్పుడు ఏ పని బద్దకించినా చేసినా చేయకపోయినా ఇవి మాత్రం అస్సలు చేయకుండా ఏ ఒక్కరోజు కూడా స్కిప్ చేయనండి. అలాంటివి కొన్ని పనులు అయితే ఈ వీడియోలో ఉన్నాయి అన్నమాట. అయితే ముందు రోజే నేను గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి నా ముందు వీడియోలో చూస్తే ఆ రోజు ముందు రోజు నైట్ క్లీన్ చేసేసుకున్నాను గ్యాస్ స్టవ్. ఇక అవి మార్నింగ్ సర్దేసుకుంటున్నాను. అయితే నాకు 4 బర్నర్స్ ఉంది కాబట్టి, కానీ మా కిచెన్లో ఉన్న గట్టె వచ్చి 2 బర్నర్స్కే సరిపోతుంది. మిగతా 2 వచ్చేసి ఏవో రాళ్ళు పెట్టేసి సపోర్ట్ చేశాను అనమాట. ఇక డస్ట్ మనం ఏదన్నా కూర చేస్తున్నప్పుడు, ఏదన్నా పోపు తాలింపు వేస్తున్నప్పుడు కొంచెం ఎక్సెస్ పడుతూ ఉంటుంది కదా, అవన్నీ దులిపేసుకోవాలన్నమాట. ఇవి సరి చేయించండి అని మా ఇంట్లో వాళ్ళకి ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఫుల్ లెంత్గా వాళ్ళ కిచెన్లో ఉంటే ఈ బాధ వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే వాళ్ళకి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు 4 బర్నర్లతో కొంచెం అని ఏం తెలియదు కదా. ఇక తప్పదు, ఇంకా అలా అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. ఇక నేను మా పాపకైతే తాగటానికి వేడి నీళ్ళు గత 4 సంవత్సరాల నుంచి తను తాగటానికైతే డైలీ వేడి నీళ్ళు అయితే కాస్తానండి. ఇదైతే నేను 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అనమాట. రోజు నేను చూపిస్తున్న ఒక తపాళా మొత్తం, అంటే దాంట్లో కరెక్ట్గా 1.5 లీటర్ నుంచి 2 లీటర్లు నీళ్లు పడతాయి అన్నమాట. కంపల్సరిగా ఆ గిన్నెలోకి మా పాప తాగటానికి డే అంతాకి నీళ్లు కాచి పెడతానమాట. ఇది నేను మా పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా స్కిప్ చేయకుండా చేసే పని అన్నమాట. ఆ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి పాలు ఇవాళ కూర చేసే అరటికాయ చేస్తున్నాను. ఇక అందుకనే అది పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఈ ఫీడింగ్ బాటిల్స్ అనమాట. ఈ ఫీడింగ్ బాటిల్స్ కూడా మనం మదర్ మిల్క్ సరిపోనప్పుడు మనకి డాక్టర్స్ బాటిల్ ఫీడ్ చేయమని చెప్తారు కదా. ఇక అవి నేను ఫీడింగ్ బాటిల్లో లిక్విడ్ వేసేసి డైలీ వాష్ చేస్తానన్నమాట. కొంచెం ఎక్కువ పాప పాలు తాగే వయసు అప్పుడైతే కొన్ని 2-3 ఫీడింగ్ బాటిల్స్ దాకా ఉండేవి. ఇప్పుడైతే సాలిడ్ ఫుడ్స్లోకి వచ్చేసింది కాబట్టి ఇక ఒకటే ఫీడింగ్ బాటిల్ ఉంటుంది అనమాట పాలు తాగటానికి. అదైతే నేను లిక్విడ్ వేసేసి వాష్ చేస్తాను, డైలీ చేస్తాను. ఇక నీళ్లు కాచిన నీళ్ళే ఆ లిక్విడ్ క్లీన్ చేసిన దాంట్లో వేడి నీళ్ళు కొంచెం పోసేసి కొట్టేస్తాను అనమాట. మామూలుగా ఎక్కువ బాటిల్స్ ఉన్నప్పుడు అయితేనేమో స్టెరిలైజ్ చేసేసేదాన్ని, కొంచెం వేడి నీళ్ళు పెట్టేసి బాటిల్స్ అన్నీ వాష్ చేసేదాన్ని అనమాట అవన్నీ. ఇక నేను ఈ మధ్య కిచెన్లో కొన్ని గాజు సీసాలో మనీ ప్లాంట్స్ పెట్టుకున్నాను కదా, ఇంకా వాటి 2 డేస్కి ఒకసారి వాటర్ మారుస్తాను అనమాట. ఒకటేమో వంటగదిలో పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు చూపిస్తున్న 2 వచ్చేసి నేను ముందు టీవీ రూమ్లో పెట్టేసుకున్నాను అనమాట. హాల్లో కబోర్డ్స్లో పెట్టుకున్నాను. ఇక అవి 2 డేస్కి ఒకసారి వాటర్ మారుస్తానమాట. ఇవి మనం ఈ పనులు అనేవి మనం కొన్ని అలవాటు చేసుకుంటే చూస్తానికి బాగుంటుంది. వాటిని చూస్తున్నప్పుడు మన మనసు కూడా ఒక ఇంట్లో గ్రీనరీ లాగా ఉంటుంది అని నేను అలవాటు చేసుకున్నాను అనమాట. ఇలా మొక్కలు పెట్టుకొని 2 డేస్కి ఒకసారి వాటర్ మార్చుకోవటం చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇక ఈ బాటిల్స్ వచ్చేసి నేను బయట మనం బాదం పాలు తాగుతాం కదా, అప్పుడు వేస్ట్గా పడేయాల్సింది ఇంకా నేను ఇట్లాంటివి వాడుకోవచ్చు అని చెప్పేసి తీసుకొచ్చేసాను అనమాట. ఇక వాటిల్లోనే ఈ మనీ ప్లాంట్స్ అవన్నీ పెట్టుకొని కబోర్డ్స్లో అక్కడక్కడ నీట్గా చూడటానికి బాగుంటుంది కదా, అందుకని అలా పెట్టేసుకున్నాను అనమాట. ఇవి 2 డేస్కి ఒకసారి అయితే మళ్ళీ వాటర్ మార్చేసి కడిగేసి
యాజ్ ఇట్ ఈస్గా ఆ మొక్కలు బాటిల్స్ పెట్టేసి వాటర్ చేంజ్ చేస్తానన్నమాట. యాడ్ చేశాను అనమాట. దీంట్లోనే కొన్ని బాదం అది కట్ చేసి వేసేస్తాను. బాదం అయితే విడిగా తినదు, ఇక అందుకని చెప్పేసి దీంట్లోనే కట్ చేసి వేస్తాను అనమాట. ఈ ఓట్స్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి మా పాప సాలిడ్స్ తినటం స్టార్ట్ చేసినప్పటి నుంచి తరచూ నా ఇంట్లో నా కిచెన్లో నేను పెట్టుకునే ఒక ఐటమ్ అనమాట. ఈ ఓట్స్ అనేది అప్పటికప్పుడు టిఫిన్లు ఏమీ లేనప్పుడు పాలల్లో వేసుకొని కూడా తాగొచ్చు. కాకపోతే మా పాప పాలల్లో వేసుకొని తాగదనమాట, ఎందుకని వాటర్లో వేసేసి ఇట్లా దోసపిండి కానీ అట్లాంటిది కాకుండా గబక్కన చేసి పెట్టేస్తానమాట. ఇవి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా తీసుకున్నాను. మనకి ఓట్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ఏంటంటే మనకి డైజెషన్ మెరుగ్గా అవుతుంది, ప్లస్ టమ్మీ ఫుల్ ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. ఇక దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి కొన్ని నెయ్యి డ్రాప్స్ వేసేస్తానమాట. మరి ఎక్కువ అయితే కూడా మా అమ్మాయి తినదు. దీంట్లోనే బెల్లం వేసుకోవచ్చు, ప్లస్ తేనె కూడా వేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా చాలాసార్లు ట్రై చేశాను. చివరికి మా పాప ఇదే ఇష్టపడుతుంది అనమాట. అంటే కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం నెయ్యి వేస్తే తింటుంది. ఇక అందుకని చెప్పేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇలా ఓట్స్ కానీ రాగి జావ కానీ ఇలా పెట్టిన బ్రేక్ఫాస్ట్లో అయితే ఆ రోజైతే ఇంకా 11:30, 12 కల్లా అన్నం పెట్టేస్తాను తనకి. ఇట్లా లైట్ ఫుడ్ తీసుకుంటుంది కాబట్టి అన్నం తొందరగా తింటుంది. నేను టిఫిన్స్ ఎక్కువ ఒక వీక్లీ కొన్ని రోజులైతే ఆపేస్తానండి, ఎందుకంటే టిఫిన్లు తిందనుకోండి అన్నం తినదనమాట. ఇక అందుకని చెప్పేసి ఒక్కొక్క రోజు ఇలా ఓట్స్ కానీ రాగి జావ కానీ సగ్గుబియ్యం జావ కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటాను. ఆ రోజు మాత్రం 1కి 2కి కాకుండా 12 కల్లా అన్నం పెట్టేస్తాను. ఇక దానికోసమే వెంటనే లంచ్ కూడా చేసేసాను అనమాట. ఇక ఈ గ్యాప్లో బిందె ఒకటి వాష్ చేసేసుకొని వాటర్ పోసేసుకుంటాను. వాటర్ క్యాన్ వస్తుంది కదా, దాంట్లోకి మార్చుకుంటాను అనమాట. బిందె కడిగేస్తున్నాను. ఇక లంచ్ కూడా చేసేసిన తర్వాత 3 నుంచి ఇవి నేను వాష్ చేసుకుంటానమాట. అంటే నెక్స్ట్ డే గురువారం కాబట్టి ఇవి కొన్ని వాష్ చేసుకున్నాను. ఇవి చాలా రోజుల నుంచి అయితే వాష్ చేయలేదండి. అందులో ఈ మధ్య నేను దేవుడి పూజలు కూడా చేయట్లేదన్నమాట. అంటే మాకు ఏదో మైలు వచ్చిందని చెప్పారు, అలా కొన్ని రోజులు అయితే పక్కన పెట్టేశాను. ఇక అందుకని చెప్పేసి ఎటు గురువారం వస్తుంది కదా, పూజ చేసుకుందాము అని చెప్పేసి ఈరోజైతే వాష్ చేశాను అనమాట. వీటన్నిటిని క్లీన్ చేసేసుకున్నాను. ఇవి లిక్విడ్ పితాంబరి ఉంటుంది కదండి, అది దాంతో ఎప్పుడు చేస్తాను, కాకపోతే ఇంట్లో అది అయిపోయింది తీసుకురావాలి, అందుకని జస్ట్ లిక్విడ్ వేసేసి క్లీన్ చేసేసాను అనమాట. నేను ఇక్కడ పెళ్ళయి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ నేను ఇక్కడ చేస్తున్నాను, కానీ మా ఇంట్లో నేను చేసే ఒక్క పని అంటే ఉండేది ఇది ఒక్కటే అనమాట. మా ఇంట్లో ఎప్పుడు మార్నింగే లేవటం, ఇల్లు ఊడవటం అట్లాంటివి చేసేదాన్ని, కానీ పెళ్ళయి వచ్చిన తర్వాత ప్రతి పని మనమే చేసుకోవాలి కదా. ఇక నేను వేరే పనిలో బిజీగా ఉంటే మా పాప దీంట్లో స్పూన్లు ఫోర్కులు ఇవన్నీ తీసేసి ఆగం చేసిందనమాట. ఇక మళ్ళీ ఇవన్నీ సర్దుకొని ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను అనమాట. అందుకే చెప్తున్నానండి, మనం అమ్మగారింట్లో ఏ పని చేసినా చేయకపోయినా మనం సాగించుకోవచ్చు. అదే వన్స్ పెళ్ళయిన తర్వాత ఏ పని చేయకపోయినా మనకి గడవదన్నమాట. ఇక ఏదన్నా బద్దకించి మనం బాగా కూర్చున్నా కానీ ఏదో ఒకటి అంటూ సాధిస్తూ ఉంటారు కదా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. ఇక అందుకనే నేను అంటున్నాను, అమ్మగారింట్లో అయితే ఎట్లాగైనా సాగించుకోవచ్చు. అదే అత్తగారింటికి వచ్చిన తర్వాత ఏది చేయకపోయినా కానీ మనల్ని పోనీలే అని వదిలేరనమాట. మాటలతో కానీ చేష్టలతో కానీ ఎట్లో గట్ట బాధపడుతూనే ఉంటారు. అది ఎలా ఉందో ఏంటో అని చూసుకోరనమాట. పైగా పాప ఒక్కటే కదా మీరు చూసుకోలేరా, ఒక్కళ్ళే మేము ఎవరి హెల్ప్ లేకుండా చూసుకున్న వాళ్ళమే అని చెప్పేసి చెబుతారు. వన్స్ మీరు ఆ బాధ పడిన వాళ్ళే కదా, అప్పుడు ఆ బాధ మీకు తెలిసినప్పుడు మనం ఇంత పాపతో పనులన్నీ చేసుకోవటం, బయట వర్కులు చేసుకుంటానన్నప్పుడు పాపను చూసుకోకపోవటం, ఇవన్నీ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉండి కూడా ఇంకొకరికి హెల్ప్ చేయకపోతే అది మరి తలపొగరు అనుకోవాలా ఏమనుకోవాలో ఏం అర్థం కాదు.
ఇక అందుకనే ఇక పాప కోసమై నేను జాబు అది ఏం లేకుండా ఇక ఈమె కోసమే ఇంట్లో ఉండి ఇట్లా పనులు చేసుకుంటా ఇప్పుడు యూట్యూబ్ అయితే కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఇక మా పాప చాలా రోజుల నుంచి గోరింటాకు పెట్టమని అడుగుతుంది. ఇంక ఇవాళ అయితే గోరింటాకు పెట్టామన్నమాట. ఆ గోరింటాకు అయితే పిల్లలకి పెట్టాలి, కానీ ఇలా ఫాస్ట్ కోన్లు అవి పెట్టకూడదు. ఇక తనైతే ఇంట్రెస్ట్ చూపిస్తుందని పెట్టాను. ఇక వెంటనే వాష్ చేసేసాను అనమాట. ఇది ఫాస్ట్ కోన్ కాబట్టి వెంటనే పండింది. ఇక నైట్ డిన్నర్లోకి వచ్చేసి నేను మీల్ మేకర్తో టమాటా కర్రీ అని కొంచెం దోసకాయ ఒకటి ఉంటే వేసి చేస్తున్నాను. మీల్ మేకర్ అంటే కొంచెం ఇష్టంగా తింటుంది, అందుకని చెప్పేసి పిల్లలు ఏది ఇష్టంగా తింటే అదే చేయాలి కదా. ఇక అందుకని ఇక్కడ నేను ఆనియన్స్ దోసకాయ టమాటాలు అవి కట్ చేసుకుంటున్నాను అనమాట. చాలా తొందరగా అయిపోయే కర్రీ అయితే ఇదే అండి. కాకపోతే మనం మీల్ మేకర్ అంటే చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు మనం కూరల్లో వాటిని వాడుతూ ఉండాలి. ఎప్పుడన్నా చపాతీలు చేసినప్పుడు కూడా మీల్ మేకర్ గ్రేవీ కర్రీ చేస్తాను. ఇక టమాటాలు ఇవి ఉన్నప్పుడైతే కొన్ని 4-5 కొన్ని గుప్పెడు మీల్ మేకర్స్ వేసేసి టమాటా కర్రీ చేసేస్తానన్నమాట. ఇదైతే మా పాప ఆ మీల్ మేకర్ ఏదో బాల్స్ లాగా ఉన్నాయని చెప్పేసి తినేస్తుంది అనమాట. ఇక దానికోసం ఇవి వీలైనంత సన్నగా కట్ చేసుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే కూరగాయలు కట్ చేయాలంటే ఎంత బద్ధకంగా ఫీల్ అయ్యేదాన్నో, అస్సలు నాకు కత్తిపీటతో కట్ చేయటం కూడా వచ్చేది కాదనమాట. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా కానీ మనమే చేసుకోవాలి కదా. ఇక అలా కూర్చొని ఏదో ఇక గబగబా చేస్తూ ఉండగా అలవాటైపోయింది. ఫాస్ట్గా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేయడం కూడా నేర్చుకున్నాను అనమాట. ఇక దానికోసం నేను వేడి నీళ్ళు కొంచెం కాచేసుకొని మీల్ మేకర్ అందులో వేసేసుకున్నాను. ఒక 2 to 3 minutesలో అవి కొంచెం వాటర్ పీల్చుకొని మెత్తగా అయిపోతాయి కదా. ఇక దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉడికించేసుకున్న తర్వాత అవి కూడా వేసేసి ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసాను. ఇక కూర అన్నం కూడా అయిపోయిన తర్వాత ఇది పొట్టుపప్పు అండి. మనం మినపగుళ్ళు కంటే పొట్టుపప్పు వాడితే చాలా మంచిది కదా, అందుకని పొట్టుపప్పు నానపెట్టాను. ఇక నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి వేస్తున్నాను అనమాట. ముందుగా పిండి అయితే నానపెట్టేసుకున్నాను. ఇక ఈలోపు పప్పును కూడా పొట్టుపప్పు తీయాలంటే చాలా ఇదనమాట. అదే పల్లెటూరులో అనుకోండి చక్కగా ఆ పొట్టును కూడా గేదెలకో ఏమో వేసేవాళ్ళు, ఇక్కడైతే ఉట్టిగా పడేయాలన్నమాట. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి.